అసెంబ్లీ ముందర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ బస్సులు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఇక్కడంతా మాట రోహిత్ ముద్రరాజ్ గారు అదేవిధంగా పోస్టర్స్ కూడా పోలీస్ బ్యాండ్లు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ పని తాము చేసేటువంటి వ్యక్తులు మాజీలైనటువంటి వాళ్ళు వస్తారనే విలేకరులు అదేవిధంగా చాలామంది దానికోసం ఎదురుచూస్తున్నారు. ఆయన అసెంబ్లీకి వస్తే ఏంటి రాకపోతే గతంలో జరిగిన తప్పులన్నీ అడుగుతారనేటువంటి విషయం, లేదా ఒక సాడైజం, ఒక నైజాం, డెమోక్రసీ కాకుండా హిట్లర్ లాగా పరిపాలించినటువంటి కొత్త పాలకులు ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఏం చెప్తారని ఉత్కంఠతో చూస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చి తన యొక్క జీతంకు సార్థకత చేసుకోవాలని మేమంతా కోరుతున్నాం. మాజీ సీఎం ఆల్సో సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. కాబట్టి మీరు జీతం తీసుకుంటారు కాబట్టి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలందరూ కోరుతున్నారు. మేము కూడా కోరుతున్నాం. అలా కాకుండా నా ఇష్టం, నా రాజ్యం అనుకుంటే మీ రాజ్యం పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రగతి భవన్ కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది. ఏదైతే చేశారో అన్నీ కూడా మీకు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా రూల్స్ని వైలేషన్ చేసినటువంటి తండ్రి కొడుకులు, అదేవిధంగా మంత్రులు, ఫోన్ ట్యాపింగ్ అన్నీ కూడా ఈరోజు ప్రజల దృష్టిలో వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వము ప్రజలకు చెప్పుకుంటూనే దాని గురించి ఏ యాక్షన్ తీసుకోకుండా మీ మీద కాళేశ్వరం మీద సిబిఐకి వదిలేశారు. ఇప్పుడు దీని షిప్ ద్వారా మొత్తం అంతా కూడా ఎన్ని లక్షల వేల డబ్బులు చేతులు మారాయి. మీకు గెలిపడానికి రావులు గురించి కూడా చెప్పడం జరిగింది రాధాకృష్ణ గారు. ఇప్పుడు మీకు అందరూ కూడా శత్రువులే తయారయ్యారు. ఎవరు కూడా శత్రువులు లేరు. పేపర్ వాళ్ళు కానీ మిగతా ప్రతిపక్షాలకు మీ యొక్క దాంట్లో ఉండి అధికార పక్షంలో వచ్చిన వాళ్ళందరూ కూడా శత్రువులు ఏర్పడ్డారు. ఎందుకంటే మీరు అప్పుడు ఎవరిని లెక్క చేయలేదు. మీరే కింగ్, మీరే రాజు, మీరే అన్నీ కూడా చెప్పుకోవడం వలన ఈ పరిస్థితి దాపరించింది. అదేవిధంగా మీరు మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో రావును రాని శబ్దం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన చిన్న వయసు ఉన్నప్పటికీ రాజకీయాల్లో వయసుతో సంబంధం లేదు. చిన్న పెద్ద ఎలిజిబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకుంటూ మంచిదని చెప్పుకుంటూ నేను ఇక్కడ మీద వెళ్తూ ఇక్కడ మనం ఈ యొక్క ట్రాఫిక్ జామ్కు సంబంధించినటువంటి ప్రజల్లోకి వెళ్ళిపోయి సభలు పెడతామని, మహబూబ్నగర్లో పెడతామని, నీటిపారుదలకు పెడతామని, నల్గొండ పెడతామని, అక్కడ పెడతామని ప్రజల్లో తేల్చుకున్నామని చెప్పారు. అలా తేల్చుకోవడం కాదు, అసెంబ్లీని తేల్చుకోవాలని అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు వేడిగా జరిగే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మన బ్యానర్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళ బ్యానర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ దీనికి కారణాలు ఏంటో మనకు ట్రాఫిక్ జామ్తో కూడా అర్థం కావడం లేదు. ఇది సాఫీగా జరగవలసినటువంటి రోడ్డు ట్రాఫిక్ మార్నింగ్ టైంలో అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఇక్కడ వాల్ పోస్టర్స్ ఉన్నాయి. ఈ పోలీస్ వారిని అందరినీ సిటీలోంచి అందరినీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం దీన్ని గమనిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ మొదలైనట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ట్రాఫిక్ ఉందంటే అసెంబ్లీ జరుగుతున్నట్లే మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వాల్ పోస్టర్స్ తెలంగాణ యంగ్ మేకర్ ఛాలెంజ్ అంటూ రాజశేఖర తెలంగాణ రాష్ట్ర ప్రకటించాలంటూ ఇక్కడ బస్సులు కర్ణాటక బస్సు ఒకటి పోతుంది. ఇక్కడ చూసే ప్రయత్నం ఇక్కడంతా పోలీసు వారి యొక్క అంతా నిలబడ్డ వీళ్ళు లోపలికి పోవడానికి ఎవరిని కూడా అలో ఉందా లేదా. హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ వీళ్ళంతా చాలామందిని ఇక్కడ పోలీసు వారిని వినియోగించడం జరిగింది. మొదలైండొచ్చు ఇప్పుడు. దీన్ని మనం గమనించే 2 వీలర్స్కు తెలంగాణ శాసన మండలి
సాయి ఓంకర్ ఇక్కడ రవీంద్ర భారతి నమస్తే.